99 పైసలు నేను ₹1 ఇస్తా, ముప్పావులకి ఇస్తా, పావులకి ఇస్తావు, ఎకరం కాదు గజం కాదు ఎన్ని ఎకరాలైనా ఇస్తా అని ఈ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భూములు ఇవ్వడానికి ఈయనెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బాబు సొమ్మేం కాదు, ఈయన తాత సంపాదించిన ఆస్తి కాదు, వీళ్ళ కంపెనీ భూములు అసలు కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, పీపుల్స్ ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీ ఫస్ట్. రెండోది భూములు ఇచ్చడానికి ప్రతిపాదన కమిటీ ఉంది కదా, భూములు ఇవ్వడానికి రెవెన్యూ మినిస్టర్ కూడా అధికారం లేదు. రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ల్యాండ్ మినిస్టర్, బట్ హీ కెనాట్ గివ్ ఆన్ హిజ్ ఓన్. దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అలాంటిది యు ఆర్ నాట్ ఎ రెవెన్యూ మినిస్టర్ ఈవెన్. నీకు ల్యాండ్ నీ సబ్జెక్టే కాదు, అయినా నువ్వు చెప్తున్నావు మేము ఇస్తాం కదా, నేను ఇస్తా. అరే హూ ఆర్ యూ టు సే లైక్ దట్? నేను ఇస్తాను నీ బాబు అసలు ఎలా ఇస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. అసలు నీ పరిధిలో లేని అంశం గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? ఎకరా కాదు, మొత్తం అంత భూమి 99 పైసలకి ఇస్తాను. గజం కాదు, ఎకరం కాదు, వాళ్ళు అడిగిన భూమి మొత్తం 99 పైసలకి ఇస్తా. అసలు నీకు లేని అధికారాన్ని నువ్వు మాట్లాడటానికి షేమ్ కదా? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు సే లైక్ దట్? బికాస్ యూ డోంట్ హ్యావ్ పవర్. ఇప్పుడు ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్, యూ కాంట్ స్పీక్ ఆన్ ఇట్ కదా. మీ ఓత్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఫండమెంటల్స్ని మీరు పాటించడం లేదు. అది ఒకటే. సపోజ్ రెవెన్యూ మినిస్టర్ చెప్పారు అని అంటే ఓకే, ప్రతిపాదన తయారు చేసేది వారే కాబట్టి ఈ కెన్ స్పీక్ అట్లీస్ట్ హీ హ్యాస్ ద లోకస్ స్టాండ్. బట్ మీకు లోకస్ స్టాండ్ కూడా లేదు. నేను ఇస్తానని ఒక పక్క చెప్తున్నారు. అంటే మీరు ఇంకొకటి కూడా గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ మంత్రి అంత అహంకారంగా అంత గర్వంగా మాట్లాడినది అయితే ఇప్పుడు చూడలేదు మనం. కోనేరు రంగారావు గారిని చూసాం, ధర్మం ప్రసాద్ గారిని చూసి, ఇట్లా బోర్డంతమంది రెవెన్యూ మినిస్టర్ చూసాం, రామిరెడ్డి ఇలాంటి బోర్డంతమంది. మేము సర్వీస్లో చేరినప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉండేవారు. సో వీరెవరు కూడా ఇలా అహంకారంగా నేను ఇస్తాను, పావలాకి ఇస్తా, పప్పు బెల్లానికి ఇస్తా, నా ఇష్టం అన్న లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఆర్ వోకల్ అలా అయితే ఎవరు ప్రదర్శించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు మీకు స్టేట్ మీద కన్సర్న్, డెవలప్మెంట్ మీద కన్సర్న్ ఉంటే దానికి ఒక పాలసీ తీసుకురావాలి కదా. వేర్ ఈజ్ దట్ పాలసీ? ఇప్పుడు మనకున్న ల్యాండ్ పాలసీలో ల్యాండ్లెస్ పూర్ పేదవాళ్ళు అయితే ఉచితంగా భూమి ఇస్తాం, వ్యవసాయానికి ఇస్తాం, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. అలా కాకుండా వేరే ఇతర అవసరాలకు అయితే మార్కెట్ వాల్యూ మీద ఇస్తాం. సో ఇప్పుడు 99 పైసలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు మీరు? ఫ్రీగా ఇచ్చిన భూమి అయితే ఎప్పుడైనా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు గవర్నమెంట్. ఓకే, ఇది రిజిస్టర్ చేసేస్తున్నారంట కదా అసలు. ఎగ్జాక్ట్లీ. సో ఏదో ఒకటి నామినల్ కాస్ట్ పెట్టి కనుక మీకు ఇచ్చేస్తే అన్ని హక్కులు మీకు వచ్చేస్తాయి. సో అన్ని హక్కులు ఇప్పుడు అసైన్మెంట్ చేసిన దానికి అన్ని హక్కులు రావు, లీగల్ రైట్ వచ్చేస్తాయి, అన్ని హక్కులు రావు. అంటే నెక్స్ట్ డే యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్, ఓకే, నెక్స్ట్ డే యూ కెన్ మార్టిగేజ్, నెక్స్ట్ డే యూ కెన్ మానిటైజ్ చేసేసుకోవచ్చు ఆ ల్యాండ్ని. ఆ రకమైనటువంటి హక్కులు ఇవ్వడం కోసం ఈ 99 పైసలు అనేది పెట్టారు. ఉచితంగా ఇవ్వడమే కాస్త సేఫ్ పాయింట్. ఉచితంగా చాలా సేఫ్. ఉచితంగా ఇచ్చినంతసేపు టైటిల్ రెస్ట్ విత్ గవర్నమెంట్ ఓన్లీ, యూ విల్ బి అన్ ఎంజాయర్ అంతే. మీకు ఏదో ఫామ్ లోన్స్, బ్యాంక్ లోన్స్ అట్లాంటివి వస్తాయి తప్ప, ఇది ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి, ల్యాండ్ యూసేజ్కి సంబంధించినవి వస్తాయి తప్ప అది రేపు లేదు, ఆ పరిస్థితికి అయితే ఉండదు అది. బట్ ఇదైతే చేసేసుకోవచ్చు. అందుకోసమే 99 పైసలని కొత్త రూట్ కనిపెట్టారు. బట్ ఆ పాలసీ ఎక్కడుంది? ఈ మార్కెట్ వాల్యూ మీద ఇచ్చే పాలసీ ఉంది ఇన్నాళ్ళు. మార్కెట్ వాల్యూ మీద ఇచ్చేది కాకుండా 99 పైసలకి ఇవ్వచ్చు అని మీరు ఒక పాలసీ తేలేదు. క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ అప్రూవల్ లేదు, చట్టం అవ్వలేదు. అది నేను ఇస్తాను, నా ఇష్టం అని అంటే అది ఎట్లా చెల్లుతుంది? ఆల్రెడీ ఇచ్చారు కదా 99 పైసలు. అదే అవన్నీ చల్లవు.